సార్ రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రవీంద్ర గారు మొన్నటి 15th ఆగస్టు సెలబ్రేషన్స్ అప్పుడు నరేంద్ర మోడీ గారు జిఎస్టీకి సంబంధించి రేపు వచ్చే దీపావళికి డబుల్ ధమాకా ఉండబోతుందంటూ కూడా జిఎస్టీకి సంబంధించిన కొత్త అనౌన్స్మెంట్ ఒకటి చేశారు. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా జిఎస్టీకి సంబంధించి మోడీ గారు ఈ అనౌన్స్మెంట్ చేయడం ఏంటి? దీపావళికి జిఎస్టీకి సంబంధించి ఎటువంటి కొత్త డెవలప్మెంట్స్ చూడబోతున్నా ఉంటారు అసలు? సో విష్ణు గారు, నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే డబుల్ ధమాకా అంటే మీకు పండగ రావడం అనేది ఒక మంచి శుభపరిణామం. మీకు ధమాకా వచ్చింది, స్వీట్స్ తినడం కానీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం. ఆ సెలబ్రేషన్ తో పాటు ఇంకో సెలబ్రేషన్ నేను మీకు జిఎస్టీలో తీసుకొస్తాను అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అయితే నేను దాన్ని డబుల్ ధమాకా అన్నా ట్రిపుల్ ధమాకా అంటాం. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ ట్రంప్ కొన్ని రిలేషన్స్ వల్ల అంతా బాగుండేది అన్న టైంలో ట్రంప్ ఒక విపరీతమైన చర్యలు, టారిఫ్లు ఇండియా నుంచి ఏ ప్రొడక్ట్స్ అమ్మినా కానీ ఎక్స్పోర్ట్ చేసినా కానీ 50% అడిషనల్ ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. సో 50% మన ప్రొడక్ట్స్ మీద అడిషనల్ ట్యాక్స్ ఇంపోర్ట్ చేస్తే వేరే కంట్రీ ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళే ప్రొడక్ట్ మీద 50 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 100 రూపీస్ ప్రొడక్ట్ మీద 50 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి లోకల్ పీపుల్ కొనుక్కోవాలి. ఆటోమేటిక్గా ఏమైంది, వేరే కంట్రీస్ నుంచి ఇప్పుడు చైనా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ, లండన్ నుంచి కానీ ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకోండి, వాటి మీద ట్యాక్స్ ఉండదు. కంపేర్ టు ఇండియన్ ప్రొడక్ట్స్ కన్నా ఆ ప్రొడక్ట్స్ యొక్క రేట్ ఏమైపోయింది, తక్కువగా ఉండేది. సో కస్టమర్ ఎప్పుడైనా ఏం చేస్తారు, రేట్ ఏ తక్కువ ఉందో అని ఆ ప్రొడక్ట్స్ కొనుక్కుంటాడు. మన ప్రొడక్ట్స్కి అమెరికాలో డిమాండ్ తగ్గిపోయింది. సో ఇలా డిమాండ్ తగ్గిపోతుంది, ఇండియన్ కన్జంప్షన్ పెంచాలని చెప్పేసి నరేంద్ర మోడీ మళ్ళీ నిన్న కూడా ఆత్మనిర్భర్ భారత్ చేయాలి, ప్రొడక్ట్స్ మన కంపెనీస్ మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి జిఎస్టీ మార్పులు తీసుకొస్తానని చెప్పి అనౌన్స్మెంట్. సో మెయిన్ లాజిక్ అక్కడ. అయితే ఇండియాలో కన్జంప్షన్ పెంచాలని కూడా బీజేపీ గవర్నమెంట్ ఇయర్ బాగా ప్రయత్నాలు చేస్తుంది. సో కన్జంప్షన్ పెంచాలని చెప్పి మొట్టమొదటి చేసిన ప్రయత్నం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ని 12 lakhs పెంచారు. అంతకుముందు 2.5 lakhs, 5 lakhs, 7 lakhs తో చేశారు. దాన్ని ఒకేసారి మంత్కి 1 lakh వచ్చినా కానీ నువ్వు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు ఒక పర్సన్కి. అదే ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు అనుకోండి, ఇద్దరు చెరో 1 lakh అంటే 24 lakhs దాకా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కట్టుబడి. సో ఆటోమేటిక్ మన చేతిలో ఎక్కువ మనీ మిగిలిపోతుంది. సో కన్జంప్షన్ పెరిగిద్ది. సో ఫస్ట్ 12 lakhs స్లాబ్ పెంచిండు. సెకండ్, రెపో రేట్లు లాస్ట్ 1 year లోనే 4 times తగ్గించిండు. సో ఇంట్రెస్ట్ రేట్లు ఈరోజు మీరు చూస్తే హోమ్ లోన్ ఒకప్పుడు 8.5, 8.75, 9% ఉన్న హోమ్ లోన్స్ ఈరోజు ఎస్బీఐ వాళ్ళు మన సివిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే 7.5కి హోమ్ లోన్స్ ఇస్తున్నారు. సో రెపో రేటు తగ్గించేశారు. సెకండ్, నెక్స్ట్ దానిలో కంటిన్యూషన్, ఆ ప్రాసెస్లో కంటిన్యూషన్గానే జిఎస్టీ రేట్స్ కూడా తగ్గిస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఇప్పుడు జిఎస్టీలోకి వెళ్తే మనం జిఎస్టీలో ఇప్పుడు దాకా ఏంటంటే ఇండియాలో రేట్స్ 28% హైయెస్ట్ జిఎస్టీ రేటు, 28%, 18%, 12%, 5%, 4 రకాల రేట్లు ఉన్నాయి. కొన్ని జీరో ఎగ్జామ్షన్ నిల్లు ఉంటాయి, కూరగాయల మీద కానీ డ్రై పాల మీద, అలాంటి వాటి మీద 0% ఎగ్జామ్షన్ గుడ్స్ ఉంటాయి. అవి తీసేస్తే ఆటోమేటిక్ ట్యాక్స్ లేదు కాబట్టి మెయిన్గా ఉన్న రేట్స్ 5, 12, 18, 28. సో ఈ 4 రేట్ల వల్ల ప్రజల మీద విపరీతంగా భారం పెరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి వీటిని రివైజ్ చేయాలి, తగ్గించాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. అయితే దీనికన్నా బిహైండ్ ఇంకో రీజన్ ఏంటంటే, అంతకుముందు గవర్నమెంట్ ఈ జిఎస్టీ యాక్ట్ని తెచ్చేటప్పుడు జిఎస్టీ వల్ల కొన్ని స్టేట్స్ రెవెన్యూ కోల్పోయాయి. తమిళనాడు లాంటి స్టేట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ కోల్పోతున్నారని చెప్పేసి 10 years పాటు వాళ్ళకి గవర్నమెంట్ జిఎస్టీ యాక్ట్ తెచ్చినప్పుడే మీకు మేము కాంపన్సేషన్ ఇస్తామని చెప్పారు. సో ఆ కాంపన్సేషన్ బడ్డెన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు 10 years అయిందంటే ఆ బడ్డెన్ గవర్నమెంట్కి పోయింది. సో గవర్నమెంట్కి అంత రెవెన్యూ అవసరం లేదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇప్పుడు మంత్లీ జిఎస్టీ కలెక్షన్ చూస్తుంటే ఎవ్రీ మంత్ 2 లక్షల కోట్లు వస్తున్నాయి. అంటే అలోన్ జిఎస్టీ మీద ఇండియన్ గవర్నమెంట్కి 5 లక్షల కోట్లు వస్తున్నాయి. సో వాళ్ళ టార్గెట్ అక్కడ రీచ్ అయిపోయారు. సో ఇంక దీన్ని ఎక్కువ మంచి పే చేయాలి అనే ఉద్దేశంతో రేట్స్ రివైజ్ చేయాలని పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ 28, 18, 12, 5 ఇన్ని రేట్స్ వద్దు, దీన్ని సింప్లిఫై చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. సో ఈ 28లో ఏదైతే ఏ రేట్స్ 28 అంటే ఆల్మోస్ట్ లగ్జరీ ఐటమ్స్, కార్లు, బివరేజెస్ కానీ, నెక్స్ట్ ఈవెన్ ఎయిర్ కండిషనర్ కూడా గవర్నమెంట్ లగ్జరీగా ట్రీట్ చేస్తుంది. సో ఆ 28 ఐటమ్స్ అన్నిటిని కూడా 18కి కానీ 12కి కానీ తీసుకొస్తారు అజంప్షన్. సో ఒకసారి అలాగ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి బాగా ఊతమిచ్చినట్టు అవుతుంది. సో ఎక్కువ మంది పర్చేసింగ్ పవర్ పెరిగితే ఎక్కువ మంది కొంటారు, ఆటోమేటిక్ కంపెనీస్కి ఎక్కువ లాభాలు వస్తాయి. సో 28% అనే స్లాబ్ తీసేసి 18 కానీ 12 కానీ తీసుకురావచ్చు. నెక్స్ట్, సర్వీసెస్ ఎక్కువ ఇండియాలో 18% ఉన్నాయి. మరి చూడాలి, అది సర్వీసెస్ ఇండస్ట్రీ ఎక్కువ కాబట్టి దాన్ని 18లో ఉంచుతారా, దాన్ని 12కి తెస్తారా అని చూడాలి.
నెక్స్ట్ అంతకుముందు ఉన్న 12% రేట్ ఉన్న గూడ్స్ అన్నిటిని కూడా 5 తెస్తారని ఉండేది. అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఇండియాలో 12% రేట్లో ఉంటాయి. ఆ 12% రేట్ అన్నింటిని కూడా 5 తెస్తామంటున్నారు. 5 తెస్తే మాత్రం డ్రాస్టిక్గా చేంజ్ వచ్చేది. సో అప్పుడు ఓన్లీ 5% ఒకటి ఉండిద్ది. నెక్స్ట్ 18 కానీ 12 కానీ ఒకటి ఉండిద్ది. 28 ఉండదు. డైరెక్ట్ మళ్ళీ హైయెస్ట్ స్లాబ్ 40%. సో ఇండియాలో జిఎస్టీ కట్టాలంటే మాక్సిమం రేట్ ఉండేది అంటే 40% కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. ఇప్పుడు 40% లేదు, కానీ గవర్నమెంట్ 40% తెచ్చి ఈ పాన్ పరాకు అలాంటి ఏదైతే ఉంటాయో హెల్త్ మంచి కానీ టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్స్ అలాంటి వాటిని మాత్రం 40% లో పెట్టి, ఎందుకంటే ఆరోగ్యం హానికరం వస్తువులు కాబట్టి తగ్గించాలి, వాటిని కన్జంప్షన్ రేట్లు పెంచి కన్జంప్షన్ తగ్గించాలని వాటిని హైయెస్ట్ లో పెడతారు. సో జనాలకి అవసరమైన నిత్యావసరాలు వాటినేమో 12 నుంచి 5 చేస్తారు. 28% లో ఉన్న లగ్జరీ ఐటమ్స్ ని, ఇప్పుడు ఏసీ అనేది లగ్జరీ కాదండి. హైదరాబాద్ లాంటి సిటీలో రేపు సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఏసీ లేకుండా ఎవరు ఉండలేరు. బేసిక్ నీడ్ అయిపోయింది. సో అది లగ్జరీ కాదు. సో అలాంటి ఐటమ్స్ 28 నుంచి 18 కానీ 12 కానీ తీసుకొస్తారు. సో ఇలా రేట్స్ తేవడం వల్ల జనాలకి సింప్లిఫైగా ఉండిద్ది, బడ్డెన్ తగ్గిద్ది, ఎక్కువ కొనడానికి ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి చూస్తున్నాం. ఇంకా మేము సజెస్ట్ చేసేది అంటే ఈ ఆల్కహాలు, పెట్రోలు వీటిని కూడా జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే గవర్నమెంట్ రెవెన్యూ చాలా ఎక్కువగా ఉండిద్ది. ప్రజల మీద అట్లీస్ట్ ఆల్కహాల్ లేకపోయినా కానీ పెట్రోల్ నిత్యావసర సరుకు కాబట్టి, ఇప్పుడు పెట్రోల్ లేకుండా బండి పరిస్థితి లేదు కాబట్టి అలాంటి వాటి మీద వాటిని జిఎస్టీ పరిధిలో లేవు ఇప్పటిదాకా. సో వాటిని జిఎస్టీ పరిధిలో తెస్తే ఇంకా బాగుండేది. బట్ మేజర్గా అయితే దీపావళికి మనం చూడాలి ఏ ప్రొడక్ట్స్ రేట్స్ మారుతుంటాయి. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎప్పుడు బడ్జెట్ లో డిస్కషన్ వచ్చింది. బడ్జెట్ రాంగ్లోనే రేట్లు పెరిగేవి అని వాటి రెడ్ లో పెడతారు. ఈవెన్ జనవరి మంత్ ఎండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చి లిస్ట్ లో ఫిబ్రవరి ఏవి తగ్గేవి అని చెప్పేసి గ్రీన్ పెడతారు. ఈ గ్రీన్ ఉన్న కరస్పాండింగ్ కంపెనీస్ ఏదైతే వాటి షేర్ డబాలు పెరుగుతాయి. రెడ్ ఉన్న కంపెనీల యొక్క షేర్ డబాలు పడతా ఉంటాయి, వాటి రేటు పెరుగుతుంది, జనాలు కొనడానికి. బట్ ఈసారి దీపావళి రోజు చూడాలి. యాక్చువల్గా దీపావళి రోజు మీ అందరికీ తెలుసు, ఒక ఈవినింగ్ పూట మార్కెట్ ఓపెన్ చేస్తారు, హాలిడే ముహూర్త పెట్టుకొని. ఆ రోజు మరి ఏ ప్రొడక్ట్స్ పెరిగిద్దో ఏ ప్రొడక్ట్స్ తగ్గిద్దో అనేది చూడాలి. బట్ దీనివల్ల మాత్రం ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చినట్టు. సో మీరు ఆ ప్రొడక్ట్స్ అమ్మాలంటే అమెరికా పోయి అమ్మాల్సిన పని లేదు, ఇక్కడ కూడా నీకు కస్టమర్లు దొరుకుతారు. సో ఇక్కడ కూడా నువ్వు చూసుకోవచ్చు అనేది ఒక మంచి ఇనిషియేటివ్ గా భావించవచ్చు. సో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఒకప్పుడు స్టార్టింగ్ లో చెప్పింది, ఇప్పుడు రెపో రేట్ తగ్గడం, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు రేట్లు పెంచడం, జిఎస్టీ రేట్లు తగ్గించడం అనేది ఇప్పుడు జరుగుతుంది. సో మొత్తంగా రేపు దీపావళి నాటికి జిఎస్టీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దీనివల్ల ఆ కంపెనీలకి కొంత వ్యయమైన భారం తగ్గుతుంది. దానివల్ల వాళ్ళ పెట్టుబడుల్ని ఇంకా వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, ప్రొడక్టివిటీ పెరగడం వల్ల పబ్లిక్ లో కన్సంప్షన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఇది ఎకానమీకి బాగా ఊతమించే అవకాశం ఉంది. ఎకానమీలో బాగా క్యాష్ రొటేషన్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, ఆత్మ నిర్భర్ కాన్సెప్ట్ ని గట్టిగా బలోపేతం చేయడానికి దీపావళి నుంచి జిఎస్టీకి సంబంధించిన పెద్ద అనౌన్స్మెంట్ అయితే మోడీ గారు చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.